చెప్తుర్రు. ఆమె పెద్దగా పెరగంగానే ఎక్కడ పట్టుకోవద్దు, ఎక్కడ పట్టుకోవాలి అలా అన్నీ తెలిసిపోతున్నాయి. కానీ ఒక ఆడపిల్లకున్నంత జ్ఞానం మగోనికి ఎందుకుంటది లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక క్వశ్చన్. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ క్రిస్టియానిటీని వీడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అంటే, వీని దృష్టి లేనిది క్రిస్టియన్స్ అంటేనే మతం మారుస్తారా, ముస్లిమ్స్ అంటేనే మతం మారుస్తారా, ఈ రెండింటి మీద పడ్డాడు. ఇంకా అదృష్టం ఏంటంటే మన సిక్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి పోతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ డైరెక్ట్ కత్తి ఉంటుంది పక్కకి, వాళ్ళకి ఆ లైసెన్స్ వేసి పడదెంగుతారండి. సో ఏంటంటే వాళ్ళని కూడా మనం ఎవరికి తప్పని లేము. రాధా మనోహర్ నేను తప్పంటలేను. వానికి ఏడ తాగిలిందో ఏడ ఏ గుచ్చుకుందో ఇక ఇష్టం ఉన్నట్టు కామెంట్లు చేస్తాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. వన్ థింగ్ ఒకటి సో నేను క్లియర్గా తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, హిందూ గ్రంథాలలో మంచి ఎంత ఉందో